తర్వాత సమగ్ర జీవన శైలిలో భాగంగా ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. ఈ స్వర విజ్ఞానం ఉంది కదా, స్వర విజ్ఞానం మనం చెప్పుకున్నాం. స్వర విజ్ఞానంలో అంటే మనకు చంద్రస్వరం, తర్వాత సూర్యస్వరం ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఈ స్వర విజ్ఞానం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక అద్భుతమైన విషయం ఉంది. ఇప్పుడు ఈ స్వరాన్ని ఉపయోగించుకొని స్వరాన్ని నియంత్రిస్తూ మనం ఏం చేయొచ్చు అంటే మన నిత్య జీవితంలో ఏదైనా మనం సాధించాలా అనుకుంటే, ఓకే, సో ఈ యొక్క స్వరం యొక్క శక్తి, స్వరం యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి దానికి సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది, మనకు తెలుసు. మనం ఇంతకుముందు స్వర విజ్ఞానం నేర్చుకున్నాం. సో ఈ స్వర విజ్ఞానంలో తెలుసుకున్నటువంటి విషయంలో ఈ స్వరం యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించి దాన్ని నియంత్రిస్తూ మనం ఏమైనా సాధించవచ్చు, ఏమైనా వదిలేయవచ్చు. అంటే ఏ విధంగా అంటే అది కొన్నిటిని ఆకర్షించడము, కొన్నిటిని తిరస్కరించడం ఎలా చేయొచ్చు మన జీవితంలో. సో కొన్ని మనకేముంటాయి, నిత్య జీవితంలో మనం చెప్తూ ఉంటాం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అని. అంటే సంకల్పం పెట్టుకున్నాం, సంకల్పం ద్వారా ఇది నెరవేరుతుంది, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చాలా రకరకాల టెక్నిక్స్ మనం అప్లై చేస్తాం. హోపోనోపో టెక్నిక్ కానీ, లేదా మనమే ఒక సంకల్పం రాసుకొని, చీటి రాసుకొని ఒక పిరమిడ్ లోపల పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం జనరల్గా మనం కదా. అయితే స్వర విజ్ఞానంలో ఈ అద్భుత అవకాశం మనకుంది. అంటే ఏ సీటీ రాయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఏమి చేయనక్కర్లేదు. మనకి ఏం కావాలో దాన్ని మనము అతి తొందరగా సాధించుకునేదానికి ఒక స్వర విజ్ఞానంలో టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మనం చేస్తే ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, మొట్టమొదటిగా నేనేం చేస్తానంటే మీకు ఇప్పుడు స్వర విజ్ఞానంలో ఏదైనా మనం ఆకర్షించాలంటే, అంటే ఒక వ్యక్తిని మనం దగ్గరకు వచ్చేలా చేసుకోవాలన్నా, ఒక వస్తువును సాధించాలన్నా, నాకు ఒక కారు ఇష్టం ఉంది, ఆ కారే కొనాలి నేను. ఓకే, సో ఆ కారు ఇలా ఉంది, దాని ఇంత కాస్టు ఏదైనా ఉన్నాయి, అది నేను కొనాలి అనేది అదొక నా కోరిక. అదేవిధంగా ఒక వ్యక్తి నాతో కలసాలి, లేదా ఆ వ్యక్తి నేను కలసాలి, నాకు ఆ వ్యక్తి పరిచయం కావాలి. సో అలాంటిది ఒకటి. ఇంకా ఏమైనా కానీ మీకు ఇలాంటి ఇంటెన్షన్స్, సంకల్పాలు ఎన్ని ఉండవచ్చు. అయితే మీకు ఏదైతే మీరు ఆకర్షించాలనుకుంటారో దాన్ని ఎలా సాధించాలి. ఓకే, చూద్దాం. ఏం లేదు, చూడండి. ఇలాగా ఒక విష్ణు ముద్ర మీకు తెలుసు కదా. విష్ణు ముద్ర అంటే ఇట్లా పెట్టుకుంటాం, ఇట్లా ఇట్లా చేసుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ క్లోజ్ చేయండి. ఫస్ట్ స్టెప్గా చెప్తున్నాం. స్టెప్ నెంబర్ 1, రైట్ క్లోజ్ చేసుకొని హాయిగా కూర్చొని కళ్ళు తెరుచుకొనే పర్వాలేదు. మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు ఒకటి సంకల్పం పెట్టుకున్నామో అది మన కళ్ళెదురుగా చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కావాలి, ఆ కార్ను చూస్తూ ఉండాలి. ఆ బొమ్మగా ఆ కార్ ఫోటో కానీ, నిజమైన ఫోటో కానీ, నిజంగా చూడడం కానీ, ఆ ఫోటో కానీ, ఒక వ్యక్తి మనకు అతన్ని మన దగ్గర ఆకర్షించాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఫోటో కానీ ఇట్లా ముందు పెట్టుకోవాలి. లేదా ఇంకేమైనా సంకల్పం మనకు కావాలంటే ఒక పేపర్లో నీట్గా రాసుకొని ఆ పేపర్ని మన ముందు పెట్టుకుని దాన్ని చూస్తూ ఈ యొక్క ఎడమ ముక్కు నుంచి, రంధ్రం నుంచి గాలి నిదానంగా లోపలికి పీల్చాలి. ఓకే, చూడండి. ఇలా చూస్తున్నాం. ఇది ఫస్ట్ నెంబర్ 1. ఇలాంటి ఎన్నిసార్లు చేయాలనేది నేను చెప్తాను. అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం, చేసేటప్పుడు బాగా గమనించుకోండి. సో అది ఆ కారు బొమ్మను కానీ, ఆ వ్యక్తి యొక్క ఫోటోను కానీ చూస్తూ, సో మనం ఆకర్షించాలి కదా. సో లైక్ వి వాంట్ టు మేనిఫెస్ట్. అలా చూస్తూ ఎడమ ముక్కులోంచి గాలి పీల్చాలి, నిదానంగా పీల్చాలి. పీల్చాక ఈ కుడి ముక్కును కూడా వదిలేయండి, గాలి నిదానంగా బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, అది నెంబర్ 1 ఫస్ట్ స్టేజ్ చేసాం. ఇట్లాగా ఇలా పెట్టుకొని, ఓకే, ఇలా పెట్టుకొని ఇట్లా ఎన్నిసార్లు చేయాలంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఒక సిట్టింగ్లో అంటే 54 టైమ్స్ చేయాలి. 54 టైమ్స్ గుర్తుపెట్టుకోండి. 54 టైమ్స్. 54 టైమ్స్ ఎన్ని రోజులు చేయాలి అంటే కొన్ని రోజులు, ఒక 1 మంత్, లేక 10 డేస్, 15 డేస్ ట్రై చేయండి. అయితే ఎవరైతే ప్రాణాయామ చేస్తూ ఉంటారో నిత్యంగా, ఈ భ్రమరి ప్రాణాయామ, తర్వాత ఈ యొక్క కపాలభాతి కానీ, అనులోమ విలోమ ఇలా చేసే వాళ్ళకి ఇది ఇంకా వేగవంతంగా సక్సెస్ అవుతుంది ఫార్ములా. ఓకే, సో అర్థమైంది కదా. సో లెఫ్ట్ ద్వారా పీల్చుకుంటున్నాం, నిదానంగా పీల్చుకుంటప్పుడు దాన్ని చూస్తూ, దాని వైపు చూస్తూ, అది సేమ్ మైండ్లో అదే పిక్చర్ ఉండాలి, కళ్ళ ముందు కూడా అదే ఉండాలి. మధ్య మైండ్లో వేరేది, ఇక్కడ వేరేది ఉంటే కుదరదు. ఓకే, అలా చూసుకొని దాన్ని అప్పుడు గాలి నిదానంగా పీల్చుకోవాలి. వదిలేటప్పుడు
వల్ల ఈ కుడి కుడి ముక్కును కూడా దాన్ని కూడా వదిలేస్తే ఆ గాలి నిదానంగా బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఏదైనా ఒక విషయాన్ని మనం అట్రాక్ట్ చేయాలనుకున్నాం, అది మనకు కావాలనుకున్నాం, మన జీవితంలో కావాలనుకున్నప్పుడు ఇలా చేయండి. ఏ సంకల్పమైనా మీరు నెరవేర్చుకోవచ్చు. ఇదొక విధానము. అర్థమైందా? సో తర్వాత ఏదైనా విషయాన్ని మనకు వద్దు అనుకున్నాం, ఆ వ్యక్తి మనకు కనపడకూడదు, లేదా ఆ యొక్క వస్తువు వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అది. ఓకే. కొన్ని విషయాలు మనం వదిలేయాలనుకునే విషయాలు ఉంటాయి కదా. సో అలాంటి విషయాలు మనం ఏమంటామంటే తిరస్కరించడం ఎలా, హౌ యూ కెన్ రిఫ్యూజ్ ద థింగ్స్, హౌ యూ కెన్ రిజెక్ట్, హౌ యూ కెన్ డిఫ్లెక్ట్ ద థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఫస్ట్ది హౌ టు మానిఫెస్ట్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సెకండ్ది హౌ యూ కెన్ రిజెక్ట్ ఆర్ రిపల్స్ ద థింగ్స్ విచ్ యూ డోంట్ నీడ్ ఇన్ యువర్ లైఫ్. ఇది సెకండ్ కాన్సెప్ట్. ఓకే. సో దానికి ఎలా చేయాలి, సేమ్ ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్లో మనం ఏం చేయాలి, రైట్ నాస్ట్రిల్లో చూడండి, కావాలంటే మామూలుగానే ఇట్లా గాలి పీల్చుకోండి. పెట్టుకున్నాక లెఫ్ట్ క్లోజ్ చేసుకోండి. రైట్లో గాలిని ఏదైనా మనకు ఏదైతే వద్దనుకుంటామో దాన్ని మనం ముందు పెట్టుకొని చూస్తూ, ఓకే, రైట్ నాస్ట్రిల్ నుంచి గాలి ఇట్లా వదలాలి. ఇట్లా వన్ టైం అంటే మనం ఆల్రెడీ శ్వాస ఉంటుంది లోపల. ఈ లెఫ్ట్ క్లోజ్ చేసుకొని ఏదైతే వద్దనుకుంటామో దాన్ని ముందర పెట్టుకొని దాన్ని కనిపిస్తూ చూస్తూనే రైట్ నాస్ట్రిల్లో అంటే కుడి ముక్కు నుంచి గాలి వదిలేయాలి. అంటే మనము బయటకు వదిలేయాలి. ఎక్సలేషన్ అంటాం దాన్ని, ఎక్సలేషన్ అంటాం. అలా చేయాలి. చేశాక మళ్ళీ ఓపెన్ చేసేయండి. అప్పుడు మామూలు గాలి రెండు ముక్కుల్లోంచి కూడా లోపలికి వెళ్తుంది. ఓకే, సహజంగా లోపలికి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ అంటే అది వన్ టైం అయిపోయింది. అట్లా మళ్ళీ అలా ఎన్నిసార్లు చేయాలి, 54 సార్లు చేయాలి. ఒక్క సిట్టింగ్లో 54 సార్లు. ఎన్ని రోజులు చేయాలి, 15 డేస్, 10 డేస్, 1 మంత్. మీకు ఆ లోపల ఇది సక్సెస్ అయి ఉంటుంది అన్నమాట. ఈ ఫార్ములా ఉపయోగించిన వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా అయి ఉంటుంది. అయితే ప్రాణాయామం చేస్తుంది, నిత్యం ప్రాణాయామం చేసే వాళ్ళకి ఇది ఇంకా తొందరగా ఏమవుతుంది, సక్సెస్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో దీనికి ఉదాహరణగా జరిగేటువంటి ఇన్సిడెంట్ చెప్తాను. ఆ మధ్యలో ఇలాగనే ఒక స్వర విజ్ఞాని దగ్గర ఒక ఒక ఆయన వెళ్తారు. ఆయన వచ్చేసి ఆర్మీలో పనిచేస్తుంటాడు. ఆయన ఆర్మీ క్యాంప్లో ఎక్కడో దూరంగా ఉంటాడు. ఆయనకు దగ్గరున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలి. అయితే ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే ఈయన దగ్గరకు వస్తారు. ఎప్పుడైతే నాకు ట్రాన్స్ఫర్ అంటే ఈయనేం చెప్తాడంటే నీకు ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పేస్తాడు. అప్పుడు అతనికి కోపం వచ్చేస్తుంది. సో అదెలా చెప్తావు నువ్వు, నేను ఇంకా నాది యాక్చువల్గా 2 ఇయర్స్ ఖచ్చితంగా ఎక్కడైనా కానీ 2 ఇయర్సే పనిచేసి 2 ఇయర్స్ వచ్చేస్తాను నేను. 2 ఇయర్స్ కాదు కదా, 3 సంవత్సరాలు నీకు ట్రాన్స్ఫర్ రాదు అని చెప్పి ఏం చెప్తాడు. అంటే ఆయన ఆ స్వర విజ్ఞానంలో ఆ స్వరాన్ని గమనించి చెప్తాడు. అతను వినడు. వినకపోగా నీకు ఛాలెంజ్ చేస్తాను నేను, చూసుకో కావాలంటే 2 సంవత్సరాలు నేను తిరిగి వస్తాను అని చెప్పి అతను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇతను ఏం చేస్తాడంటే ఓ ఇట్లా ఉంది అని చెప్పేసి ఈ రిజెక్షన్ ఉంది కదా దీన్ని అప్లై చేస్తాడు. ఆ రిజెక్షన్ దాన్ని అప్లై చేస్తాడు. అప్లై చేసేసరికి అతను 3 సంవత్సరాలు కూడా ఆ నుంచి కదిలి బయటకు కూడా రాడు. మళ్ళీ వస్తాడు ఈయన దగ్గరికి ఎత్తుక్కొని, గురువుగారు ఇట్లా అయిపోయింది, ఏం చేయాలంటే నేను చెప్పాను నువ్వు విన్నావా అని. వినలేదు, ఇప్పుడు నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి మీరే అని చెప్పి అలాగా కొన్ని విషయాలు మనం వద్దనుకున్న విషయాలను ఆ విధంగా దూరం పెట్టొచ్చు ఈ సాధన ద్వారా. ఆయన స్వర విజ్ఞాని ఆ విషయం చెప్తాడు ఓపెన్గా, ఇట్లా నేను చేశాను, సో నీకు రాదని చెప్తే నువ్వు వినలేదు కాబట్టి అది అలానే జరుగుతుంది అని చెప్తే అప్పుడు తర్వాత అట్లా. సో ఇదొక జస్ట్ ఉదాహరణ చెప్పాను మీకు అంతే. ఇలాంటివి ఎన్నో విషయాలు మన జీవితంలో వద్దనుకున్న విషయాలు దూరం పెట్టడం, కావాలనుకున్న విషయాలను అట్రాక్ట్ చేయడం, ఈ రెండింటిలో కూడా స్వర విజ్ఞానం అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లాంటి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ముందు ముందు రోజుల్లో మనం ప్రతి శుక్రవారం కలిసినప్పుడు సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఎస్పెషల్లీ స్వర విజ్ఞానంలో ఏమేం చేస్తే మనం ఈ స్వర సిద్ధిని ఉపయోగించుకొని మనం అద్భుత విషయాలు సాధించవచ్చు. తర్వాత ఆనందకరమైన జీవితాన్ని కూడా గడపవచ్చు అనమాట. సో అలాంటివి మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఓకే. సో రైట్ మిత్రులారా, ఈ యొక్క రెండు కాన్సెప్ట్ నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.